Hey guys, welcome back to my channel. This is Nishika, your crochet friend. సో గైస్ ఇప్పుడు ఆటమ్ కాబట్టి నేను ఆటమ్ థీమ్డ్ ప్రాజెక్ట్స్ని చేద్దామని అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనం యాజ్ అ బిగినర్ పంకిన్ కోస్టర్ని నేర్చుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ప్రాజెక్ట్కి బేసిక్ సప్లైస్ వచ్చేసి పంకిన్ కలర్డ్ యార్న్స్, హుక్, సిజర్స్, టాపెస్ట్రీ నీడిల్ అండ్ స్టిచ్ మార్కర్. ఇక్కడ వచ్చేసి నేను 5mm హుక్ని యూజ్ చేయబోతున్నాను. మన పంకిన్ కోస్టర్ వచ్చేసి ఒక రౌండ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ని మ్యాజిక్ సర్కిల్తో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇన్ కేస్ మీకు మ్యాజిక్ సర్కిల్ ఎలా చేయాలో తెలియకపోతే నేను ఒక స్పెషల్ షార్ట్ని సపరేట్గా అప్లోడ్ చేశాను. లింక్ ఈజ్ ఇన్ ద బయో. 2 ways ఆఫ్ డూయింగ్ అ మ్యాజిక్ సర్కిల్. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది నేర్చుకోండి. ఇదే అన్నమాట మ్యాజిక్ సర్కిల్ ఆర్ అ మ్యాజిక్ రింగ్. ఈ రింగ్లోనే మనం వర్క్ చేయబోతున్నాం. ఆల్సో మన హుక్ అనేది నాట్ టూ టైట్, నాట్ టూ లూజ్ ఉండాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ రౌండ్ 1. రౌండ్ 1 స్టార్ట్ చేసే ముందు 2 చైన్స్ చేస్తున్నాను. 2 చైన్స్ చేశాక మనం ఆ సేమ్ సర్కిల్లోని 12 డబుల్ క్రోషేస్ చేయాలి. సో మీకు డబుల్ క్రోషే ఎలా చేయాలో తెలుసు కదా. యార్న్ ఓవర్, పుల్ అప్ లూప్, 3 లూప్స్ ఉంటాయి హుక్ మీద. యార్న్ ఓవర్, పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్, అగైన్ యార్న్ ఓవర్, పుల్ త్రూ నెక్స్ట్ 2 లూప్స్. ఇది మన ఫస్ట్ డబుల్ క్రోషే. సో నేను ఈ స్టిచ్ మిస్ అవ్వకుండా ఇక్కడ కనిపిస్తున్న వీ స్టిచ్లో ఒక స్టిచ్ మార్కర్ని ప్లేస్ చేస్తున్నాను. సో దాట్ మనకి ఫస్ట్ చేసిన డబుల్ క్రోషే అన్నది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం 12 డబుల్ క్రోషేస్ చేయాలి. ఇది సెకండ్ డబుల్ క్రోషే. ప్రతి రౌండ్ ప్యాటర్న్ని నేను టాప్ రైట్లో మెన్షన్ చేస్తాను, చూడండి. 3. ఆల్సో మీకు ఈ బేసిక్ స్టిచెస్ కూడా ఎలా చేయాలి అని ఒక సపరేట్ వీడియో చేశాను, అది కూడా చెక్అవుట్ చేయండి. 4. 5. సో ఇలా నేను 12 డబుల్ క్రోషేస్ చేసుకున్నాను, చూడండి. ఇలా 12 డబుల్ క్రోషేస్ ఫినిష్ అయిపోయాక ఈ సర్కిల్ అన్నది మనం క్లోజ్ చేయాలి కాబట్టి టేల్ ఆఫ్ ది యార్న్ ఉంది కదా, చిన్న యార్న్ని పట్టుకొని గట్టిగా పుల్ చేస్తే మనకి ఆ హోల్ అన్నది క్లోజ్ అయిపోతుంది. సో వన్స్ ఆ హోల్ అన్నది క్లోజ్ అయిపోయాక మనం ఇక్కడ చేసిన ఫస్ట్ డబుల్ క్రోషే లోపలికి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ మార్కర్ ప్లేస్ చేసాం కదా, అదే మన ఫస్ట్ డబుల్ క్రోషే. స్లిప్ స్టిచ్. అంతే, వీఆర్ డన్ విత్ అవర్ ఫస్ట్ రౌండ్. సో నేను స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేస్తున్నాను. సో నౌ లెట్స్ బిగిన్ విత్ అవర్ రౌండ్ 2. సో రౌండ్ 2 ప్యాటర్న్ వచ్చేసి ప్రతి స్టిచ్లోని 2 డబుల్ క్రోషేస్ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ అయితే రౌండ్ 2 స్టార్ట్ చేసే ముందు 2 చైన్స్ చేసుకున్నాను. స్లిప్ స్టిచ్ ఎక్కడైతే చేసామో అదే స్టిచ్లో మనం ఫస్ట్ 2 డబుల్ క్రోషేస్ ప్లేస్ చేయాలి. సో ఇది నా ఫస్ట్ డబుల్ క్రోషే. సో నేను ఒక స్టిచ్ మార్కర్ని ప్లేస్ చేసుకుంటున్నా. అదే స్టిచ్లో సెకండ్ డబుల్ క్రోషే కూడా చేస్తున్నా. సో ఇలా ప్రతి స్టిచ్లోని 2 డబుల్ క్రోషేస్ చేయాలి. సో మనకి 2 × 12 24 డబుల్ క్రోషేస్ ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ రౌండ్ 2. ఇప్పుడు థర్డ్ స్టిచ్లో ప్లేస్ చేస్తున్నా. ఫస్ట్ డబుల్ క్రోషే అండ్ సెకండ్ డబుల్ క్రోషే. సో ఇలా మనం టోటల్గా 24 ఉండాలి. సో ఇక్కడ నాకు 24 డబుల్ క్రోషేస్ ఫినిష్ అయిపోయాయి. సో నేను అగైన్ ఫస్ట్ చేసిన డబుల్ క్రోషే లోపలికి స్లిప్ స్టిచ్ చేసుకుంటున్నా. మీకు రౌండ్ 3 స్టార్ట్ చేసే ముందు కన్ఫ్యూజన్ ఉంటే ఆ స్టిచ్ మార్కర్ని అలానే ఉంచేసి మనం రౌండ్ 3ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే 2 చైన్స్ చేస్తున్నా. ఆ చైన్స్ చేసిన చైన్లోనే మళ్ళీ మనం 2 డబుల్ క్రోషేస్ ప్లేస్ చేయాలి. ఇది మన ఫస్ట్ డబుల్ క్రోషే. సో
ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషే అయిపోయింది కాబట్టి ఆ స్టిచ్ మార్కర్ని తీసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ అగైన్ సేమ్ స్టిచ్లో మనం ఇంకొక డబుల్ క్రోషేని ప్లేస్ చేయాలి. సో ఈ రౌండ్ ప్యాటర్న్ వచ్చేసి 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద ఫస్ట్ స్టిచ్, 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ స్టిచ్. సో ఇది వచ్చేసి ప్యాటర్న్. ఇప్పుడు చూడండి, మళ్ళీ 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద నెక్స్ట్ స్టిచ్. ఈ స్టిచ్లో నేను 2 డబుల్ క్రోషేస్ని ప్లేస్ చేస్తున్నా అండ్ 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ స్టిచ్. సో ఈ ప్యాటర్న్ని మనం ఇప్పుడు 2 టైమ్స్ రిపీట్ చేసాం. సో టోటల్గా 8 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇది థర్డ్ టైం రిపీట్ చేస్తున్నా. 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద సేమ్ స్టిచ్, 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ స్టిచ్. ఇలా మనం టోటల్గా 8 టైమ్స్ రిపీట్ చేస్తే మనకి టోటల్గా 36 డబుల్ క్రోషేస్ ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ రౌండ్ 3. సో నాకు టోటల్ 36 డబుల్ క్రోషేస్ వచ్చాయి. సో నేను ఆ ఫస్ట్ చేసిన డబుల్ క్రోషే లోపలికి స్లిప్ స్టిచ్ చేస్తున్నా. దట్స్ ఆల్, వీఆర్ డన్ విత్ ఆర్ రౌండ్ 3. సో నేను స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేస్తున్నా. రౌండ్ 4 అన్నది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. వీఆర్ స్టార్టింగ్ విత్ ఆర్ రౌండ్ 4. సేమ్ అగైన్ 2 చైన్స్తో స్టార్ట్ చేయబోతున్నా. ఈ రౌండ్ 4 అన్నది ఎందుకు డిఫరెంట్గా ఉండబోతుంది అంటే పంకిన్ కర్వ్స్ అన్నది మనం డిఫైన్ చేయబోతున్నాం. అగైన్ మనం సేమ్ స్టిచ్లో 2 డబుల్ క్రోషేస్ ప్లేస్ చేయాలి అండ్ డోంట్ ఫర్గెట్ ద స్టిచ్ మార్కర్. ఇలా సేమ్ స్టిచ్లో 2 డబుల్ క్రోషేస్ చేసేదాన్ని ఇంక్రీజ్ అని అంటాం. సో ఈ రౌండ్ ప్యాటర్న్ వచ్చేసి 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద సేమ్ స్టిచ్ అండ్ 1 డబుల్ క్రోషేస్ ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్. సో ఇప్పుడు మనం 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద సేమ్ స్టిచ్ చేసేసాం. సో 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్, 1, మళ్ళీ 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ స్టిచ్. సో ఈ ప్యాటర్న్ని మనం టోటల్గా 4 టైమ్స్ రిపీట్ చేయాలి. చూడండి, మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నా. 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద సేమ్ స్టిచ్ అండ్ 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్. సో ఇలా ఇది మనం 4 టైమ్స్ రిపీట్ చేయాలి. థర్డ్ టైం ప్యాటర్న్ని రిపీట్ చేస్తున్నా. 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద సేమ్ స్టిచ్, 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్. ఫర్ 1 లాస్ట్ టైం చేసేద్దాం. ఫోర్త్ టైం 2 డబుల్ క్రోషేస్ ఇన్ ద సేమ్ స్టిచ్, 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్. బేసిక్గా 2-1-1 2-1-1 అలా అనమాట. ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ద పంకిన్ రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ 4 స్టిచెస్లో ఆ పంకిన్ కర్వ్ అన్నది చేయబోతున్నాం. సో ఆ పంకిన్ కర్వ్ కోసం మనం నెక్స్ట్ 4 స్టిచెస్లో ఓన్లీ స్లిప్ స్టిచెస్ని చేయబోతున్నాం. 1, 2, 3 అండ్ 4. సో ఇది మన కర్వ్ అన్నమాట. చూసారా, ఆ స్టిచ్ అనేది అలా రెడ్యూస్ అయింది. సో ఆ కర్వ్ అనేది ప్రాపర్గా కనిపించాలంటే మనం మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్ చేసినప్పుడు అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందాక చేసిన ప్యాటర్నే బట్ ఇన్ రివర్స్ ఆర్డర్. 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్ అండ్ 2 డబుల్ క్రోషే ఇన్ ద సేమ్ స్టిచ్. సో ఇందాక ప్యాటర్నే రివర్స్ ఆర్డర్లో చేయబోతున్నాం. సో అగైన్ ఈ ప్యాటర్న్ని 4 టైమ్స్ రిపీట్ చేయాలి. ఫస్ట్ టైం అయింది, ఇప్పుడు కర్వ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఈ ప్యాటర్న్ని మనం ఇంకో 3 టైమ్స్ రిపీట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ చేసిన పంకిన్కి రైట్ సైడ్ ఈక్వల్గా ఉండాలి కదా. సో అగైన్ 1 డబుల్ క్రోషే ఇన్ ద నెక్స్ట్ 2 స్టిచెస్, 2 డబుల్ క్రోషే ఇన్ ద సేమ్ స్టిచ్. ఇది సెకండ్ టైం. ఇలా 4 టైమ్స్ రిపీట్ చేశాను. చూడండి, బోత్ ద సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి కదా. సో కర్వ్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పైన మిగిలిన 8 స్టిచెస్లో కూడా మనం కర్వ్ని చేయబోతున్నాం.
బట్ దీని ప్యాటర్న్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఫస్ట్ 3 స్టిచెస్లో హాఫ్ డబుల్ క్రోషెస్ ప్లేస్ చేయాలి. yarn over, pull up a loop, yarn over, pull through all 3 loops. ఇలా 3 times, 2 and 3. సో 3 హాఫ్ డబుల్ క్రోషెస్ ప్లేస్ చేశాక నెక్స్ట్ 2 స్టిచెస్లో ఓన్లీ సింగిల్ క్రోషెస్ 1, 2. మళ్ళీ నెక్స్ట్ 3 స్టిచెస్లో అగైన్ 3 హాఫ్ డబుల్ క్రోషెస్ 1, 2 and 3. అంతే, వీఆర్ డన్. సో ఫస్ట్ చేసిన డబుల్ క్రోషే లోపలికి నేను స్లిప్ స్టిచ్ చేసుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మనం చేసిన 2 సింగిల్ క్రోషెస్ ఉన్నాయి కదా సెంటర్లో, అక్కడే మనం స్టెమ్ని ప్లేస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఆ 2 సింగిల్ క్రోషెస్లో ఒక 2 స్టిచ్ మార్కర్స్ని ప్లేస్ చేయండి. ఇప్పుడు ఈ పంకిన్ని ఎండ్ చేసేద్దాం. సో యాజ్ యూ ఆల్ నో, ప్రాజెక్ట్ ఎండ్ చేసే ముందు ఒక చైన్ని చేసుకొని హుక్ని పుల్ చేసి వర్కింగ్ యార్న్ని కట్ చేశాక ఈ హుక్ని పుల్ చేస్తే, అది యార్న్ని టైట్ చేస్తే మనకు అక్కడ ఒక నాట్ పడిపోతుంది, అంతే. ఇంకా ఈ స్టిచ్ మార్కర్ అయితే అవసరం లేదు, సో తీసేస్తున్నా. ఇప్పుడైతే మన పంకిన్ బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఈ బ్యాక్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనం ఈ తోకలు ఉన్నాయి కదా, యూజింగ్ అ టాపెస్ట్రీ నీడిల్ మనం ఆ తోకల్ని వీవిన్ చేసేయాలి. ఎలా అంటే చూడండి, మనకి ఫ్రంట్ ప్రాజెక్ట్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా వెనకాల ఉన్న స్టిచెస్ లోపలికి ఈ తోకని హైడ్ చేయాలన్నమాట. సో ఇలా ఆ టాపెస్ట్రీ నీడిల్ యూజ్ చేసి దాన్ని హైడ్ చేయాలి. ఆ హైడ్ చేసిన టైల్ ఫ్రంట్ నుంచి కనిపించకూడదు, ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ టాపెస్ట్రీ నీడిల్ని పుల్ చేసి అడ్జస్ట్ చేసుకొని ఆ మిగిలిపోయిన ఎక్స్ట్రా యార్న్ని మనం కట్ ఆఫ్ చేసుకోవచ్చు, అంతే. ఈ సెకండ్ యార్న్ కూడా అలాగే నేను వీవింగ్ చేసుకుంటున్నా. డన్. ఇప్పుడు చూసారా ఎంత క్లీన్గా ఉందో ప్రాజెక్ట్. సో ఇవాళ మనం టాపెస్ట్రీ నీడిల్ అండ్ స్టిచ్ మార్కర్ని కూడా ఎలా యూజ్ చేయాలో చూసాం. ఇప్పుడైతే నేను స్టెమ్ చేయబోతున్నా. స్టెమ్కి ఈ కలర్ని యూజ్ చేస్తున్నా, మీరు కావాలంటే గ్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కలర్ చేంజింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను ముందుగా చెప్పినట్టు ఫస్ట్ చేసిన 2 సింగిల్ క్రోషెస్ ఉన్నాయి కదా, అందులోకి నేను స్టెమ్ని ప్లేస్ చేస్తున్నా. సో ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి హుక్ని ప్లేస్ చేసి ఈ చేంజ్ చేసిన కలర్ యాన్ని ఇలా ఫోల్డ్ చేసి అందులోంచి పుల్ చేయాలి. ఫుల్గా కాదు, కొంచెమే పుల్ చేసి ఇప్పుడు ఆ టెయిల్ ఆఫ్ ది యాన్ని వదిలేసి వర్కింగ్ యాన్ ఉంది కదా, అది యూజ్ చేసి టెయిల్ ఆఫ్ ది యాన్ని ఏదో ఒక ఫింగర్తో టైట్గా పట్టుకొని అక్కడ ఒక చైన్ని చేయాలి. చైన్ చేశాక ఆ టెయిల్ ఆఫ్ ది యాన్ని గట్టిగా పుల్ చేస్తే మనకు అక్కడ నాట్ పడిపోతుంది, అంతే. దిస్ ఈజ్ హౌ వీ చేంజ్ కలర్ అనమాట. ఏ ప్రాజెక్ట్కైనా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టెమ్కి నేను ఫస్ట్ 8 చైన్స్ని చేస్తున్నా. సో యాక్చువల్లీ 7 చైన్స్, బట్ 8th చైన్ అన్నది మనకి టర్నింగ్ చైన్. 8 చైన్స్ అయిపోయాక సెకండ్ చైన్లో స్లిప్ స్టిచ్ చేయాలి. సెకండ్ చైన్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ ఆఫ్ ద రో వరకు సేమ్ స్లిప్ స్టిచెసే చేయాలి. సో టోటల్ 7 స్లిప్ స్టిచెస్ రావాలి. ఇది సెకండ్ వన్, 3, 4, 5, 6 and 7. ఇది లాస్ట్ స్లిప్ స్టిచ్. సో 7 స్లిప్ స్టిచెస్ అయిపోయాక మనకి ఇంకో సింగిల్ క్రోషే ఉంది కదా పంకిన్ మీద, ఆ సింగిల్ క్రోషే లోపలికి మనం స్లిప్ స్టిచ్ చేసుకోవాలి, అంతే. వీఆర్ డన్ విత్ ద స్టెమ్. ఇంకా మనం ఈ స్టెమ్ని కూడా ఎండ్ చేసేయచ్చు. సో ఎండ్ చేసే ముందు ఒక చైన్ని చేసుకొని ప్రాజెక్ట్ని ఎండ్ చేద్దాం. అండ్ అగైన్ ఈ స్టెమ్కి ఉన్న తోకల్ని కూడా, ఆ టెయిల్స్ని కూడా ఆ స్టెమ్ లోపలికి టాపెస్ట్రీ నీడిల్ యూజ్ చేసి వీవింగ్ చేసేయచ్చు.
నేను వీవింగ్ చేసేసాను. అండ్ నౌ మన పంప్కిన్ కోస్టర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇదైతే మన స్టాండర్డ్ కాఫీ మగ్కి పర్ఫెక్ట్ సైజ్. ఆల్సో మనం ఏదైనా టేబుల్ మీద చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. సో గైస్, చూసారు కదా ఆటమ్ థీమ్డ్ పంప్కిన్ కోస్టర్స్ చేయడం ఎంత ఈజీయో. మరి మీరు కూడా ఇలాంటి కోస్టర్స్ని వేరే షేప్స్ ఆర్ మోడల్స్లో చేయాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్సో ఈ ఆటమ్ థీమ్డ్ పంప్కిన్ కోస్టర్ని మీరు కనుక క్రోషే చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో మాత్రం నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి. That's all guys, see you all in my next vlog. Until then, happy crocheting, bye bye.